ఇప్పుడు విద్యాసాగర్ ఏదో మేడం మీరేమో నన్ను మాట్లాడమంటారు, నేను మాట్లాడితే ఇప్పుడు ఈ రోజు వీళ్ళిద్దరు నన్ను టార్గెట్ కాదు మేడం. మీరు డిబేట్ స్టార్ట్ అయిన నన్ను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో మీరేమైనా క్యాష్ చేసుకుంటారా, బీజేపీ ఏమైనా దీంట్లో లాభపడుతుందా అంటే మీరేమో బీసీల అంశం తీసుకొస్తారు, వేరే వేరే మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. ఇప్పుడు ఒకటి విస్తగారు వీళ్ళకి ఇదే బురద రాజకీయమే మొదలైంది. ఇక్కడ ధనం ఎంత పెరుగుతుంటే పార్టీలకు అంత స్వార్థం పెరుగుతుంది. పాలిటిక్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు చెప్తూనే ఉన్నారు. నోటు అది ఏదైతే ఉందో నోట్ ఫర్ నోట్ అన్న కాడ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ రాజకీయము దివాల్ కోర్తనంకి వస్తున్నది. ఏదైతే ఉందో న్యాయబద్ధంగా ఒక మామూలు మనిషి ఒక వార్డు మెంబర్ కాడ గెలిచే నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేది. ఇక్కడ ఇంకొకటి మన విద్యాసాగర్ చెప్పిండు 811 టీఎంసీలు సాగర్ కెపాసిటీ అని. సాగర్ ఒరిజినల్ డిజైనే 405 టీఎంసీలు. ఇప్పుడు అది పోయి 312 టీఎంసీలే ఉన్నది. వాళ్ళ మొదలు ఆగర్ సాగర్ అన్న వీడియో చెప్తుంది. అయితే 800 అయితే నాగార్జున సాగర్ అది ఒకటి 811 అది ఒకటి నేనేమంటున్నా ఇప్పుడు ఒకటి కేసీఆర్ వచ్చి ఏదో పెట్టడం అన్నది కాదు, ఏదో మళ్ళా పుల్లగీక మళ్ళీ గుడిసెలాగలో పెట్టిపోకూడదు ఎప్పుడే కానీ. అయితే నేనేమంటున్నా ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఆయనే సలహాలు సూచనలు, ఆయన సుదీర్ఘ అనుభవం దాదాపు 50 ఏళ్ళ రాజకీయ అనుభవంతో ఏం చేయాలన్న దాని మీద వీళ్ళు ఉన్న గవర్నమెంట్ ఎవరైనా ఉండాలి. నేను ఇది చేస్తా అది చేస్తా అని 3 ఏళ్ళ దాకా ఎవరు ఏం చేసేది లేదు. వాళ్ళు వచ్చినాడు మొట్టమొదటినే ఈ గవర్నమెంట్ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు. హరీష్ మాట్లాడిండు, కేటీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ మాట్లాడిండు, బీఆర్ఎస్లో ఉన్న మాజీ మంత్రులు అందరూ మాట్లాడారు ఎక్కది పిక్కదని. అవన్నీ మాట్లాడకూడదు. అయితే ఏదైతే ఉందో ఏది కానీ నేనేమంటున్నా నిజం నిలకడం ఆగే ఉండు. నువ్వు రామును డిస్టర్బ్ చేయకుండా నువ్వు డిస్టర్బ్ చేయగాను. అయితే నేనేమంటున్నా ఇవన్నీ బంద్ చేసుకోవాలి. మంచిది ఒక బాధ్యతాయుతమైన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ప్రజల హితం కోరే వ్యక్తిగా, సుదీర్ఘంగా ఒక ఉద్యమ నేతగా, రాష్ట్రాన్ని ఏర్పడిన పెద్ద మనిషిగా ఏదైతే ఉందో రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి అనేది ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, గంధం చెట్టు గంధం వాసన రావాలి కానీ దుర్గంధం రాకూడదు. సలహాలు సూచనలు ఇవ్వాలి. నువ్వేదైతే ఉందో వాళ్ళ వైఫల్యాలు 1 by 1 రాసుకోరి. 5 ఏళ్ళల్లో రేపు ఎలక్షన్ ముందట వీళ్ళు ఏం ఫెయిల్ అయిపోయారు, మేము ఏం చేస్తాము అన్నది దాని మీద రావాలి. ఇంకా మన నేత ప్రతి ఒక్కటి రాజు నేత వాళ్ళు హామీలు గ్యారంటీలు ఎక్కడ రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్ముతాడా, కేసీఆర్ ఆస్తులు అమ్ముతారా, ఎక్కడికి వెళ్ళి తెస్తారు? అది ఇచ్చుడు అది మీ వాళ్ళు కూడా చెప్పారు. అయితే రాజు ఒక్క నిమిషం అది ఒక్కనే నేనేమంటున్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చమని అది ఏనురి హామీలు నెరవేర్చమంటే ఆర్థిక పరిస్థితి ఏంది, ఎట్లున్నది, ఎక్కడికి వెళ్ళి తెస్తారు అని ఇదే ముఖ్యమా. ఇదే మోడీ మొదటిసారి ఎవరు ఆలోచించాలి? ప్రతిపక్షాలుగా వాళ్ళు ఆలోచించాలి. హామీలు ఇచ్చే ముందు వీళ్ళు ఆలోచించాలి. రాములు ఒక నిమిషం ఆగు. వీళ్ళు వరికి క్వింటల్కు 900 ఎక్కువ ఇస్తాం సబ్సిడీ అని చెప్పారు. వీళ్ళు హామీ చెప్పారు, అయినా ప్రజలు వీళ్ళకి ఓటేయలేదు కదా. అది అంతే. ఇప్పుడు మోడీ కూడా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు స్విస్ బ్యాంక్లో ఇన్ని లక్షల కోట్లు తెస్తా అని హామీ ఇచ్చారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చారు. హామీలు చెప్పడం ఎవరి వాడు చూసుకోవాలి. వాళ్ళు నెరవేర్చలేదు, అడుగుతారు కదా. నేను ఏమంటున్నా విస్తగారు, ఒకటి రాష్ట్రం అంటే 100 మంది ఓటర్లలా హామీలు పొందేటోళ్ళు 30 మంది ఉంటారు, 70 మంది హామీలకు సంబంధం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముఖ్యమా వీళ్ళు ముఖ్యమా? వీళ్ళ 70 మందిలో ఓట్లు వేసింది వాళ్ళ 30 మందికే మొత్తం దోసిపెట్టు, దాచిపెట్టు, తీసిపెట్టు, అమ్మిపెట్టు, అరాజులో పెట్టిపెట్టు ఇవన్నీ చెప్పారు కదా. అరే మొదలు మనకు కావాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ రాగానే నాకు కిలోమీటర్కు ½ గంట టైం పడుతున్నది. ట్రాఫిక్ సమస్య ఎట్లా నాశనం అయిపోయింది, ఎందుకు వచ్చింది? ఇది ఒక్కరికన్నా ఇంగిత జ్ఞానం ఉన్నదా? ఈ ట్రాఫిక్ని ఎట్లా డిసెంట్రలైజ్ చేయాలనేది ఉన్నదా?
తీసుకొచ్చి మొత్తం ఐటీ జోన్ అంతా ఒక సౌత్ వెస్ట్లో పెట్టి ప్రజలకు ఇక్కడ ఎంత ఇబ్బందులు అవుతున్నాయని ఉన్నదా? ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఏంది, ప్రజలకు ఆరోగ్య సమస్య ఏంది, హెల్త్ సమస్య ఏంది? వీళ్ళు ఇదే రాజనేతను అడుగుతున్నా. ఎడ్యుకేషన్ పాలసీ మారవాలి, హెల్త్ పాలసీ మారవాలి, హౌసింగ్ పాలసీ మారవాలి, వాటర్ పాలసీ మారవాలి. నేనేమంటున్నా, నీ గంగా కావేరి లింక్ కెనాల్ ముందట పెట్టుకోరు మీరు బీజేపీ వాళ్ళు. రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఓట్లు కావాలంటే అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు పక్కకు పెట్టరు. ప్రజలు ఒకటి బీజేపీ మీద నమ్మకం ఉండి ఇక్కడ 17 ఇట్లా ఏదో 16 ఒకటిదో పర్మనెంట్ రిజర్వ్ 8 ఇట్లా 8 వీళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన దానికి వీళ్ళు మేమేం చేయాలి? సగం రాష్ట్రం వీళ్ళకు ఉన్నది. కేంద్ర ఫండ్ సెంట్రల్ ఫండ్స్ ఏం రావాలి, ప్రజలకు ఏం చేయాలి? వీళ్ళకు కూడా మొన్న సీట్లు వచ్చినాయంటే కూడా సర్పంచ్ల దాని మీద కూడా మంచిగా బీజేపీ కూడా ఇంప్రూవ్ అయింది, పూర్తిగా అధ్వానంగా లేదు. అదే ప్రజలే ఇక్కడ తీర్పు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను మళ్ళా టర్మ్ నేను రానియా అంటే ఆయన సొంతం కాదు, ఆయన జాగీర్ కాదు. కేసీఆర్ కూడా అంటే కూడా అది ఎవరో జాగీర్ కాదు. ఇక్కడ వీళ్ళు ఇప్పటికైనా మీ టీవీ ఏయో టీవీ సమక్షంలో చెప్తున్నా, వీళ్ళు భాష మార్చుకుంటేనే వాళ్ళ కొద్దిగా కల్చర్ ఉన్న కింద లెక్క. ఒక మంచి పటిష్టమైన నాయకులు ప్రతిభావంతులు అనుకుంటారు. అంతేగాని బురద రాజకీయము, ఇంటి రాజకీయము, గల్లీల కొట్లాట పూర్తిగా వినరా? ఇంత దౌర్భాగ్య పరిస్థితికి పేపర్లో పొద్దుగాల లేవగానే ప్రజలు చదువుకుంటే ఏమనుకుంటారు అన్నది కూడా చూడాలి కదా. అది కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎట్లా మాట్లాడాలన్నది కూడా భాష మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే బీజేపీలో ఒకటి ఉండు. బీజేపీలో ఈ రకంగా దుర్భాషలు ఆడన్నది ఎక్కడ లేదు. కాకపోతే పౌరుషంగా మాట్లాడవచ్చు. సంజయ్ని వీళ్ళు 10th క్లాస్ పేపర్ లీకేజ్లా జైలుకు పంపిస్తారు, పంపించలేదా? అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏదన్నా కానీ ఒకటి పోదామే అయిపోతుంది, క్లోజ్ చేద్దాము ఒకటి. నేను చెప్పని మళ్ళీ ఇంకా నువ్వు మళ్ళీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్తారు నువ్వు చెప్తారు కాదు. ఇక్కడ వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి భాష మార్చుకోవాలి. భూషణం ఏదైతే భాషనే భూషణం, అది మార్చుకొని ప్రజలకు ఏం చేయాలనేది చూడాలి. ప్రజల మంచిగా మాట్లాడతాడు మేడం, పద్యాలు చెప్తాడు, ఎంత బాగుంటుంది భాష. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కానీ దాన్ని ఆయన పొడగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒకటి బీఆర్ఎస్ కు నేను ఇప్పుడే చెప్తున్నా కదా, వీళ్ళు ఈ రకంగా అటాకింగ్ లో పోతే మళ్ళా రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ అవుతాడు. వీళ్ళకు ఉండదు, ఎందుకంటే ప్రజలు గ్రహిస్తున్నారు. మొదటి నుంచి కూడా వీళ్ళు ఆయనకు ఎంటవాడి కరసుడు అరసుడు ఇది ఉన్నది అన్నది ప్రజలలో ఈ భావన ఉన్నది. ఇంకా